నమస్కారం. మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ మొదలయ్యాక దాని ప్రభావం ఎవరిపై ఎలా ఉంటుంది అనే అధ్యయనాలు నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పెద్ద వయసు వారితో పాటు అనారోగ్యాలు ఉన్నవారు, గర్భిణీలు సైతం జాగ్రత్తగా ఉండాలని వైద్యులు పదే పదే హెచ్చరిస్తూ వస్తున్నారు. గర్భిణీలకు వైరస్ ప్రభావం అంతగా లేదని ఇప్పుడు వైద్యులు కాస్త భరోసా ఇస్తున్నా ఈ సమయంలో బిడ్డని కనడంలో కొంత రిస్క్ ఉన్నమాట నిజం. ఆ వివరాలను నేటి జీవనరేఖలో తెలుసుకుందాం. అలాగే ప్రేక్షకుల వ్యక్తిగత సమస్యలకు నిపుణుల సలహాలు చూద్దాం. గర్భిణీలో కరోనా వైరస్ ఉన్నప్పటికీ పుట్టిన బిడ్డకు అది సోకకపోవడం చాలా తరచుగా చూస్తున్నాం. తల్లి పాల ద్వారా కూడా వైరస్ సోకదని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే ఇవన్నీ ఆశావహమైన అంశాలే అయినా బిడ్డ జన్మించడంలో, పోషణలో వైరస్ సోకే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి ఇలాంటప్పుడు కరోనా సమయంలో బిడ్డకు జన్మనిస్తున్న తల్లులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. చుట్టూ వైరస్ వ్యాపించి ఉన్న ఈ పరిస్థితుల్లో తన చిన్నారిని ఈ ప్రపంచంలోకి తీసుకుని రావడం ఏ తల్లికైనా కాస్త ఆందోళనగానే ఉంటుంది. అయితే కరోనా వైరస్ విషయంలో తగిన జాగ్రత్తలే వ్యాక్సిన్గా పనిచేస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉంటూ శిశువుని వైరస్ బారిన పడకుండా కాపాడుకునే అవకాశం ఉంది. అయితే గర్భిణులు ఇంతకు ముందున్న సురక్షితమైన, స్వేచ్ఛాపూరితమైన వాతావరణంలో బిడ్డను కనే అవకాశాలు ఇప్పుడు తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. హాస్పిటల్లో నియమ నిబంధనలు ఎక్కువగా ఉండటం, ఏ పరిసరాల్లో ఏ ఉపరితలాలపై వైరస్ ఉంటుందో అనే భయం ఉండటం, గర్భిణికి సంబంధించిన వారు ఎక్కువ మంది హాస్పిటల్కి హాజరు కాలేని పరిస్థితి, ఇవన్నీ కలిసి కాబోయే తల్లిని ఆందోళనలోకి నెట్టేసే అవకాశం ఉంది. బిడ్డని చూసుకోవాలన్న తపన కంటే వైరస్ బారిన పడకుండా రక్షించుకోవాలన్న భయమే ఎక్కువగా ఉండే అవకాశము ఉంది. ఇలాంటి సమయంలో గర్భిణీలు, వారి సన్నిహితులు సాధ్యమైనంత వరకు ఇబ్బందులు గురి కాకుండా ప్రసవాన్ని ప్లాన్ చేసుకోవాలి. పలు హాస్పిటల్స్ కోవిడ్ పరీక్షలు అయితే కానీ గర్భవతులను జాయిన్ చేసుకోవడం లేదు. అయితే లక్షణాలు లేకపోతే గర్భవతులు కోవిడ్ పరీక్షలు చేయించుకునే అవకాశం తక్కువ ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రసవ సమయంలో ఇబ్బందులకు గురి కాకుండా ఎప్పుడైనా డెలివరీకి వెళ్ళడానికి వీలుగా హాస్పిటల్ సదుపాయం ఏర్పాటు చేసుకోవాలి. కరోనా కారణంగా హాస్పిటల్ గర్భిణీల సహాయకులు, విజిటర్స్ విషయంలో చాలా నిబంధనలను విధిస్తున్నాయి. ఇవన్నీ ముందుగానే తెలుసుకుని ఉండడం అవసరం. అసలు ఏమాత్రం కరోనాని పరిగణనలోకి తీసుకోవలసిన అవసరము లేదు. కాన్పు గురించి ప్లాన్ చేసుకునేటప్పుడు సిజేరియన్ చేయాలని ఏమాత్రం ఎక్కడా సూచనలు కానీ గైడ్లైన్స్ కానీ లేవు. మామూలుగా అందరికీ సిజేరియన్ ఎప్పుడెప్పుడు అవసరం పడుతుందో ఈ కరోనా టైంలో గర్భవతులకు కూడా అదే రకంగా సిజేరియన్ అవసరం పడవచ్చు. మామూలు సహజ ప్రసవం కొరకు కనుక ప్లాన్ చేసుకుంటే సహజ ప్రసవమే జరగటానికి చూస్తారు, అంతేకాని తేడా ఉండదు. తల్లి నుండి బిడ్డకు వైరస్ సంక్రమించే అవకాశం లేదని, కోవిడ్ ఉన్న తల్లి బిడ్డకు పాలివ్వచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. అయితే తల్లి బిడ్డకు చేరువుగా ఉండాల్సి వస్తుంది కనుక బిడ్డకు వైరస్ సంక్రమించకుండా తగిన జాగ్రత్తలన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. బిడ్డకు పాలిచ్చేటప్పుడు తల్లి మెడికల్ మాస్క్ ని ధరించాలి. బిడ్డతో హాస్పిటల్ కి వెళ్లాల్సి వస్తే కూడా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. బయట ప్రదేశాల్లో బిడ్డతో ఎక్కువ సమయం ఉండకుండా చూసుకోవాలి. తల్లే కాకుండా బిడ్డ సంరక్షకులుగా వ్యవహరించే వారు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు చేతుల శుభ్రత, మాస్క్ ధారణ వంటివి తప్పనిసరిగా పాటించాలి. శిశువు ఉన్న గదిలో ఎక్కువ మంది గుమికూడటం, ఆ పరిసరాల్లోని వస్తువులను ముట్టుకోవడం లాంటివి చేయకూడదు. బిడ్డని చూడడానికి బంధువులు, స్నేహితులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దీనిని పూర్తిగా నివారించడం మంచిది. కాన్పు సమయంలో కొన్ని తేడాలు రావచ్చు. మీకు ఏంటంటే మొట్టమొదటిది మనకు అలవాటు, మామూలుగా నొప్పులు అనగానే ఇటు అత్తగారింటి నుంచి అటు అమ్మగారింటి నుంచి ఇటు భర్త, అటు అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములు, ఈ పక్క మరుదులు, వీళ్ళంతా వచ్చేస్తారు మన ఫ్యామిలీ మొత్తం డెలివరీ టైంకి. అయితే మీకు ఇప్పుడు ఈ సమయంలో హాస్పిటల్స్ ఇలా విజిటర్స్ని అలౌ చేయటం వీలు కాదు. అందుకని మామూలుగా ఒకే ఒక్క విజిటర్ని అలౌ చేస్తారు, అది కూడా మామూలుగా బయట కూర్చోబెడతారు. కోవిడ్ ఉన్న మహిళలు ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మని ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఆమెకు వైరస్ సోకి ఉంటే ఎప్పుడైనా లక్షణాల తీవ్రత పెరిగే ప్రమాదం ఉంటుంది. శ్వాసలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి, ఆలోచనల్లో గందరగోళం, మగత లాంటి లక్షణాలున్నప్పుడు కోవిడ్ కేర్ సెంటర్స్ లో చికిత్స అందించాల్సి ఉంటుంది. తల్లికి కోవిడ్ లక్షణాలు ఉండి బిడ్డని ప్రసవిస్తే అవన్నీ తగ్గే వరకు బిడ్డని నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచే అవకాశం ఉంది.
కొంతమంది శిశువుల్లో COVID-19 పాజిటివ్ ఉంటుంది. అయితే అది తల్లి ద్వారా వచ్చిందా లేదా డెలివరీ సమయంలో ఆ తరువాత హాస్పిటల్ సిబ్బంది వాతావరణం ద్వారా వచ్చిందా అనేది చెప్పలేని పరిస్థితి. అయితే ఈ శిశువుల్లో లక్షణాలు చాలా తక్కువగా ఉండడం గమనించారు. మరి కాన్పు సమయంలో మామూలుగా బర్త్ అటెండెంట్ అనేవాళ్ళు, అంటే ఆ అమ్మాయికి ఎవరితో అయితే సౌకర్యంగా ఉంటుందో, ఎవరితో తను కంఫర్టబుల్గా ఫీల్ అవుతుందో, భర్త కానీ, అక్క చెల్లెళ్ళు కానీ, తల్లి కానీ, స్నేహితురాలు కానీ, ఎవరినైనా సరే మామూలుగా ఒకరిని లేబర్ రూమ్లోకి అలౌ చేయటం జరుగుతుంది. అంటే వాళ్ళు పక్కన ఉంటే ఈ అమ్మాయికి ధైర్యంగా, కంఫర్టబుల్గా మోరల్ సపోర్ట్ అనేది ఉంటుంది. మరి ఈ సమయంలో ఇదేంటంటే ఈ బర్త్ అటెండెంట్ని అలౌ చేయటం అన్నది కూడా ఆ హాస్పిటల్ పాలసీని బట్టి ఉంటుంది. ఆ హాస్పిటల్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయి, మరి మాస్క్ వేసుకుని అలౌ చేస్తారా అటెండెంట్ని లేదా అన్నది అందరికీ ఒకే సూత్రం వర్తించదు. ఇది హాస్పిటల్ ప్రాక్టీసెస్ బట్టి ఉంటుంది. ఇది కూడా మీరు మీ డాక్టర్తో ముందుగా ఒకసారి మాట్లాడితే మంచిది. బిడ్డకు జన్మనిచ్చాక తల్లి ఆనందంగా హాయిగా ఊపిరి పీల్చుకుంటుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితి వేరు. అయితే సరైన జాగ్రత్తలతో బిడ్డని సురక్షిత వాతావరణంలో ఉంచవచ్చని గుర్తుంచుకోవాలి. బిడ్డను తాకేందుకు ముందు తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవాలి. బిడ్డకు వాడే వస్తువులు, బట్టలు అన్నీ శుభ్రంగా, క్రిమిరహితంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బిడ్డ క్షేమం గురించి మరీ ఎక్కువగా ఆందోళన చెందుతూ మానసికంగా సమస్యలకు గురి కావడం మంచిది కాదు. చేతులు శుభ్రం చేసుకోవడం, బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ని ధరించడం, సామాజిక దూరం పాటించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం లాంటి జాగ్రత్తలతో తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉండవచ్చు. పిల్లలకు 5 ఏళ్ల వరకు తల్లిపాలు పట్టిస్తే తల్లిపాలతో కలిగే ప్రయోజనాలు పెరుగుతాయా అనేది తల్లుల్లో ఉన్న అనుమానం. బ్రిటన్లో అయితే శిశువులు తాగినంత కాలం, తల్లి ఇవ్వగలిగినంత కాలం తల్లిపాలు పట్టించవచ్చని నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతుంది. తల్లిపాలను ఏ వయసులో ఆపేయాలనే దానిపై NHS నిర్దిష్ట సూచనలేమీ చేయలేదు. శిశువుకు మొదటి 6 నెలలు ఇతర ద్రవ ఘన పదార్థాలు ఏమీ ఇవ్వకుండా కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఆ తర్వాతి నుంచి ఘన పదార్థాలు తినిపించవచ్చని వైద్యులు సిఫార్సు చేస్తుంటారు. కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, కావేరి ఇలా అడుగుతున్నారు. మా అమ్మాయి వయసు 19 సంవత్సరాలు. తనకి కుడి రొమ్ములో గడ్డలాగా వస్తే డాక్టర్కి చూపించాము. అది ప్రమాదకరం కాదని చెప్పారు. అయితే అది పెద్దదవుతుందని సర్జరీ చేసి తీసేశారు. తరువాత ఎలాంటి సమస్య లేదు. కానీ మా అమ్మాయి చాలా భయపడుతుంది. ఈ సమస్య తిరిగి వచ్చే అవకాశం ఉందా? అసలు ఇలాంటి గడ్డలు ఎందుకు వస్తాయి? ఇక ముందు రాకుండా ఏమైనా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలా అని అడుగుతున్నారు. కావేరి గారు, రొమ్ములో గడ్డలు అనేది రకరకాలు ఉంటాయండి. ఈ వయసులో మీరు చెప్పిన 19 వయసు మీ అమ్మాయి అంటున్నారు. చిన్న వయసులో వచ్చే గడ్డలు ఎక్కువగా క్యాన్సర్ కాని గడ్డలే ఉంటాయండి. సో ఒకసారి వచ్చి సర్జరీ అయ్యి తీసేసారు. యూజువలీ చిన్న సైజులో ఉన్న గడ్డలకి సర్జరీలు అవసరం ఉండదండి. వాటిని ఏమి చేయకుండా వదిలేసినా ఏమి ఇబ్బంది ఉండదు, క్యాన్సర్ గడ్డలు కాకపోతే. కానీ సైజ్ పెరిగే కొద్దీ 5 సెంటీమీటర్స్ యూజువలీ దాటిన తర్వాత వాటికి సర్జరీ చేసి తీస్తుంటారండి. ఇప్పుడు ఎందుకు వస్తాయి ఈ గడ్డలు అనేది ఒక్కొక్కరి ఒంటి తీరుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. సో ఒకసారి వచ్చిన తర్వాత రెండోసారి వచ్చే రిస్క్ కూడా ఉంటుందండి. సో ఇది తెలియడం కోసం సైజ్ పెద్దది అవ్వక ముందే తెలియాలి అనుకుంటే ఎవ్రీ మంత్ పీరియడ్స్ టైంలో కానీ, పీరియడ్స్ ముందు కానీ, పీరియడ్ తర్వాత కానీ రొమ్ము పరీక్ష చేసుకోవాలండి. ఆడవాళ్ళందరూ సొంతగా రొమ్ము పరీక్ష చేసుకోవచ్చు. ఈ మధ్య రొమ్ములో క్యాన్సర్లు కూడా చాలా కామన్గా డయాగ్నోజ్ అవుతున్నాయి కాబట్టి రొమ్ము పరీక్ష అనేది అందరికీ అలవాటు చేస్తున్నామండి. సో ఎవ్రీ మంత్ ఏదో ఒక తేదీ మీరు ఫిక్స్ అయిన డేట్కి కానీ, లేదా పీరియడ్ అప్పుడు గుర్తుంటుంది కాబట్టి ఆ టైంలో కానీ రొమ్ము పరీక్ష చేసుకోవచ్చు అండి. 3 వేళ్లతో ఎవరైనా సొంతగా రొమ్ము పరీక్ష చేసుకోవచ్చు. సో ఏమైనా గడ్డల్లాగా తగిలితే వెంటనే హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీ అమ్మాయి వయసు చిన్నది కాబట్టి ఇది క్యాన్సర్ గడ్డ కాకపోయి ఉండొచ్చు. మీకు ఆల్రెడీ సర్జరీ జరిగింది కాబట్టి అది తీసిన తర్వాత దాన్ని టెస్ట్కి పంపించి చెప్పుంటారు మీకు అది క్యాన్సర్ కాదు అని. సో ఇలాంటి గడ్డలకు భయపడాల్సిన విషయం లేదు. కానీ పెద్ద వయసులో 40 దాటిన వాళ్ళకి, లేదా ఫ్యామిలీలో అమ్మగారి ఫ్యామిలీ సైడ్ ఎవరికైనా రొమ్ము క్యాన్సర్లు ఉంటే అప్పుడు ఆ ఫ్యామిలీలో ఆడవాళ్ళందరికీ తీసుకుంటుంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రతి నెల రొమ్ము పరీక్ష చేసుకోవాలండి. సొంతగా చేసుకోవడం రాని వాళ్ళకి హాస్పిటల్కి వచ్చి డాక్టర్ దగ్గర చేయించుకోవచ్చు. ఫ్యామిలీలో క్యాన్సర్ ఎవరికైనా ఉంటే వాళ్ళు మాత్రం 40 వయసు దాటిన తర్వాత మ్యామోగ్రామ్ కానీ, రొమ్ముకి స్కానింగ్ ఉంటుంది, ఈ స్కానింగ్ కానీ ఏదో ఒకటి చేసుకుంటే మేలండి. తొందరగా డయాగ్నోస్ అయితే ట్రీట్మెంట్స్ ఈజీగా ఉంటుంది. ప్రాబ్లం లేకుండా చిన్న సర్జరీతోనే అయిపోయేటట్టు ట్రీట్మెంట్స్ ఉంటాయండి. డాక్టర్ గారు, రాగిని ఇలా అడుగుతున్నారు.
నా వయసు 47 సంవత్సరాలు. పీరియడ్స్ ఆగిపోయాయి. ఈ మధ్య కాలంలో నేను చాలా వేగంగా బరువు పెరుగుతున్నాను. మోకాళ్ళ నొప్పులు వస్తుంటే డాక్టర్కి కూడా చూపించుకున్నాను. బరువు తగ్గాలని చెప్పారు. డాక్టర్లు వాకింగ్, ఇతర వ్యాయామాలు చేయాలని చెబుతున్నారు. ఆడవాళ్ళు ఇంటి పని చేస్తే సరిపోదా? నడి వయసులో ఒక్కసారిగా బరువెందుకు పెరుగుతాము? వ్యాయామంతో నేను బరువు తగ్గుతానా? రోజు ఎంతసేపు వ్యాయామం చేయాలి అని అడుగుతున్నారు. రాగిణి గారు, ఇప్పుడు పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మెనోపాజ్ అని అంటామండి. మెనోపాజ్ టైంలో హార్మోన్స్ కొంచెం మార్పిడి ఉంటుంది మీ బాడీలో. సో హార్మోన్స్ చేంజెస్ వల్ల వెయిట్ పెరగడం అనేది కనిపిస్తుంది అందరికీ కామన్గా. కానీ మరీ ఎక్కువ ఒక బిఎంఐ అనేది ఉంటుందండి. ఒక హైట్ని బట్టి ఇంతే వెయిట్ ఉండాలి, ఇది దాటకూడదు అని ఒక సెట్ లిమిట్ ఉంటుంది. మీరు ఆ లిమిట్ దాటి ఉండొచ్చు. అందుకనే మీ డాక్టర్ గారు ఎక్సర్సైజెస్ వెయిట్ తగ్గాలి అని చెప్పుంటారు. సో వెయిట్ తగ్గాలి అనేది ఎక్సర్సైజెస్ అంటే జస్ట్ వాకింగ్ ఒక 1 అవర్ చాలండి మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. మెనోపాజ్ వచ్చిన తర్వాత ఎముకలు కొంచెం బలహీనం అయిపోతూ ఉంటాయి. సో ఫ్రాక్చర్స్ కామన్గా ఉంటాయి. సో ఇది మనసులో పెట్టుకొని జాగ్రత్తగా వాకింగ్ మాత్రం చెయ్యాలి. దీనితో పాటు మీ విటమిన్ డి లెవెల్స్, మీ కాల్షియం లెవెల్స్ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలండి. సో విటమిన్ డి బాగుండి కాల్షియం బాగుంటే మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ఇంట్లో పనుల వరకు సరిపోదండి. వెయిట్ తగ్గాలి అంటే ఇంట్లో పనులతో పాటు ఎక్సర్సైజ్ ఒక 1 అవర్ అన్న చేయాలండి రోజు మార్నింగ్. ఇప్పుడు విటమిన్ డి అనేది మనకి ఒంట్లో తెల్లవారి ఎండ ఎక్స్పోజ్ అయితే వస్తుంది. సో మీరు ఆ మార్నింగ్ టైంలో తెల్లవారి ఎండలో ఎక్సర్సైజ్ ఒక 1 అవర్ వాకింగ్ చేస్తే విటమిన్ డి కూడా ఒంట్లో ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు మీకు ఎక్సర్సైజ్ కూడా అవుతుందండి. మళ్ళీ ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల ఈ వచ్చే వెయిట్ అనేది మనం కంట్రోల్ కరెక్ట్గా లేకపోతే దానివల్ల ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎముకలు ఇంకా బలహీనం అయిపోతాయి, గుండె ప్రాబ్లమ్స్ రావచ్చు, మోకాలు చిప్పలు అరిగిపోవడం, దానివల్ల సర్జరీలు అవసరం పడడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. దీని గురించని మెనోపాజ్ తర్వాత కొంచెం శాతం ఎక్సర్సైజెస్ అందరూ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇంట్లో పనులు సరిపోవు. 2 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు వరకు శిశువుకు తల్లిపాలు పట్టించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. 2 ఏళ్ల తర్వాత కూడా తల్లిపాలు పట్టించడం వల్ల శిశువుకు పోషకాల పరంగా అదనపు ప్రయోజనం చేకూరుతుందని చెప్పలేమని, ఇలా చెప్పేందుకు ఆధారాలు పరిమితంగా ఉన్నాయని లండన్లో రాయల్ కాలేజ్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ చైల్డ్ హెల్త్కు చెందిన డాక్టర్ మ్యాక్స్ డేవి చెబుతున్నారు. 2 ఏళ్ల వయసు వచ్చేసరికి శిశువుకు కావలసిన పోషకాలు శిశువు తీసుకునే ఇతర ఆహారాలతో అందాలని ఆయన తెలిపారు. డాక్టర్ గారు రమాదేవి ఇలా అడుగుతున్నారు. నా వయసు 22 ఏళ్ళు. ఏడాది క్రితం ఓ బిడ్డకు జన్మనిచ్చాను. డెలివరీ తర్వాత ఋతుక్రమం విషయంలో అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. 3 రోజులు దాటిన తర్వాత అధికంగా బ్లీడింగ్ అవుతుంది. దాదాపు మరో 3 రోజులు ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది. వైద్యుల్ని సంప్రదిస్తే మాత్రలు ఇచ్చారు తప్ప సమస్య తగ్గే మార్గం చెప్పడం లేదు. నా సమస్యకు పరిష్కారం తెలుపగలరా అని అడుగుతున్నారు. రమాదేవి గారు, మీ సమస్య ప్రకారం ఏంటి అంటే సిజేరియన్ అయిన 1 సంవత్సరం తర్వాత కూడాను మీకు ఈ ఋతుక్రమంలో ఇబ్బందులు రావటం అనేది ఉంటున్నాయి అని చెప్తున్నారండి. యూజువల్గా ఏమవుతుంది అంటే ఏదైతే వెయిట్ గెయిన్ అవుతామో ప్రెగ్నెన్సీలో ఆ వెయిట్ కనుక తగ్గలేదు అంటే యూజువల్గా ఇలాంటి ఇబ్బందులు అనేది కామన్గా వస్తూ ఉంటాయి. అంటే ఏంటి అంటే యూజువల్గా ఆ వెయిట్ అనేది సరిగ్గా అంటే 18 to 25 బిఎంఐ మధ్యలో కనుక లేదు అని అంటే యూజువల్గా మనం 18 to 25 అన్న బిఎంఐని నార్మల్ బిఎంఐగా పరిగణిస్తాము. అలా కాకుండా 25 కన్నా అబోవ్ ఉన్న బిఎంఐని ఓవర్ వెయిట్ అని కానీ ఒబీస్ అని కానీ అంటూ ఉంటాం. సో యూజువల్గా ఏదైతే వెయిట్ గెయిన్ అయ్యి ఉంటారో మీరు ప్రెగ్నెన్సీలో ఆ వెయిట్ లాస్ కనుక జరగలేదు అంటే ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ కనుక మీరు వెళ్ళలేదు అని అనుకుంటే ఇలాంటి సమస్యలు ఎక్కువగా తలెత్తుతూ ఉంటాయి. సో ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు గైనకాలజిస్ట్ని సంప్రదించి కొన్ని టెస్టులు అంటే హార్మోనల్ టెస్టులు లాంటివి చేసుకొని దాంతోపాటు థైరాయిడ్ లాంటి టెస్టులు కూడా చేసుకొని అంతేకాకుండా స్కానింగ్ లాంటివి కూడా చేసుకొని ఒకవేళ ఏమన్నా గర్భసంచి పక్కన అండాశయంలో ఏమన్నా నీటి బుడగలు ఉన్నాయా లేదా అన్న సమస్య ఉందా లేదా అన్న తెలుసుకున్న తర్వాత యూజువల్గా మేము ట్రీట్మెంట్ అనేది వీటికి ఇస్తూ ఉంటాం అన్నమాట. సో ఎప్పుడైతే మీకు ఇలాంటి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండ్ హెవీ బ్లీడింగ్ అయితే ఉందో తప్పనిసరిగా కొన్ని టెస్టులు చేసుకొని ఒకవేళ ఆ టెస్టుల్లో కనుక ఏమీ లేదు అంతా నార్మల్గానే ఉంది అని అనుకుంటే మీ ట్యాబ్లెట్స్ అనేవి కంటిన్యూ చేసుకోవచ్చు. అలా కాకుండా ఏమన్నా అంటే హార్మోనల్ సమస్య కానీ లేకపోతే థైరాయిడ్ సమస్య కానీ ఏమన్నా ఉంటే మాత్రం దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ గారు లక్ష్మి ఇలా అడుగుతున్నారు. నాకు పెళ్ళై 3 సంవత్సరాలు, పిల్లలు వద్దనుకుని 3 ఏళ్ళు ఆగాము. ఇప్పుడు పిల్లలు కావాలనుకుంటున్నాం. నాకు మా ఆయనకు ఇద్దరికీ ఆస్తమా ఉంది. ఈ సమస్య మాకు పుట్టబోయే పిల్లలకు కూడా వస్తుందేమోనని భయంగా ఉంది.
అలా వస్తుందా? రాకుండా ఉండాలంటే ఏవైనా జాగ్రత్తలు తీసుకోవాలా? దయచేసి చెప్పగలరా అని అడుగుతున్నారు. లక్ష్మి గారు, మీకు మీ హస్బెండ్కి ఆస్తమా ఉంది అని చెప్తున్నారండి. యూజువల్గా ఏంటి అంటే ఆస్తమా అనేది చిన్న వయసులో రావచ్చు, దాన్నే మనం చైల్డ్హుడ్ ఆస్తమా అని అంటాము. అలా కాకుండా అడల్ట్ ఆన్సెట్ ఆస్తమాస్ అని కూడా ఉంటాయన్నమాట. యూజువల్గా ఏమవుతుంది అంటే ఏదైతే చైల్డ్హుడ్లో వస్తుంటుందో ఆ ఆస్తమా అనేది ముఖ్యంగా ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా ఉన్నప్పుడు, లేకపోతే ఆ జీన్స్ అనేది ఫ్యామిలీలో ఉన్నట్టయితే అవి ఫ్యామిలీ హిస్టరీ ద్వారా, అంటే అవి ఎన్విరాన్మెంటల్ చేంజెస్లో కొన్ని చేంజెస్ వచ్చి ఆ జెనెటిక్ కండిషన్ అనేది పిల్లల్లో రావటం అనేది చూస్తూ ఉంటాం అన్నమాట. అలా కాకుండా పెద్దవాళ్ళల్లో కనుక ఆస్తమా అన్నది వస్తే దానికి వేరే రకమైన కారణాలు, అంటే ఆక్యుపేషన్ ఎక్స్పోజర్ అయినా లేకపోతే ఇంకేదన్నా కారణాల వలన ఈ ఆస్తమా అనేది చూస్తూ ఉంటాము. సో యూజువల్గా ఏంటి అంటే మీకు మీ హస్బెండ్కి ఈ ఆస్తమా ఉన్నందువలన చాలామందికి, అంటే మీకు పుట్టబోయే పిల్లలకు కూడాను ఇది వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే 50 to 60% ఆఫ్ పిల్లల్లో ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ అయితే ఉంటుందో వాళ్ళల్లో ఆస్తమా అనేది మనం కామన్గా చూస్తూ ఉంటాం. ఈ చైల్డ్హుడ్ ఆస్తమా ఏదైతే ఉంటుందో అది కొన్నాళ్ళు ఉంటుంది, కొంతమందికి కొన్ని ఏజ్ తర్వాత ఈ ఆస్తమా అనేది అదంతలా అదే తగ్గిపోతుంది అన్నమాట. అలా కాకుండా ఈ ఆస్తమాకి మనం ఏమన్నా చేసుకోవచ్చా, లేదు అంటే మనం ఏమన్నా వాడటం వలన ఇది తగ్గుతుందా అని అంటే యూజువల్గా ఎవరికైతే ఫ్యామిలీ హిస్టరీ అనేది ఉంటుందో ఆ పిల్లలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే కొన్ని వ్యాక్సిన్లు తీసుకోవటము, ఫ్లూ వ్యాక్సిన్లు లాంటివి తీసుకోవటము, మీరు కూడా ప్రెగ్నెన్సీలో వ్యాక్సిన్లు అనేది తీసుకోవటము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో మీ ఫ్యామిలీ హిస్టరీకి అనుగుణంగా ఒకవేళ మీకు ఈ ప్రాబ్లం ఉంది అని అంటే బేబీ పుట్టిన తర్వాత మీ పీడియాట్రిషియన్తో కనుక మీరు మాట్లాడినట్టయితే ఏవైతే ట్రిగరింగ్ ఏజెంట్స్ ఉంటాయో, ఏవైతే ఈ ఆస్తమాని మరింత అగ్రెసివ్గా కాజ్ చేస్తుందో అవన్నీ అవాయిడ్ చేయమని చెప్తారు. అండ్ అంతేకాకుండా కొన్ని అవాయిడ్ చేసినందువలన పిల్లల్లో కూడా ఆస్తమా రాకుండా మనం కొంతవరకు కాపాడుకోవచ్చు అన్నమాట. శిశువుకు తల్లిపాలు పట్టించడం వల్ల తల్లికి శిశువుకు ఇద్దరికీ మంచిదని నిపుణులు చెబుతున్నారు. తల్లిపాలు పట్టించడం వల్ల శిశువుకు ఇన్ఫెక్షన్ల నుంచి, విరేచనాలు, వాంతుల నుంచి రక్షణ లభిస్తుంది. పిల్లలకు పెద్దయ్యాక ఊబకాయం, మరికొన్ని ఇతర అనారోగ్య సమస్యల ముప్పు తగ్గుతుంది. తల్లికి రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. శిశువు 2వ సంవత్సరంలోకి వచ్చాక తల్లిపాలు ఇవ్వడంతో పాటు ఘన పదార్థాలు తినిపించడం మంచిదని కూడా నిపుణులు చెబుతున్నారు. ఇది నేటి మహిళా ఆరోగ్య దీపిక జీవనరేఖ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.